హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి చూద్దాం. ఇది బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో పార్ట్ 5 వీడియో. ఇంతకుముందు 4 పార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఆర్డర్గా అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ అవి చూడకపోతే చూడండి. 5th పార్ట్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ ఈజ్ వైడ్ రేంజింగ్ అండ్ ఈజ్ నార్మల్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఆర్ లెవెల్స్. బయోడైవర్సిటీ అనేది టోటల్గా మనం 3 టైప్స్ లేదా లెవెల్స్ ఏదో ఒకటి 3గా డివైడ్ చేస్తాం మనం. అవేంటో చూద్దాం. ఒకటి జెనెటిక్ డైవర్సిటీ, ఇంకోటి స్పీసీస్ డైవర్సిటీ, అండ్ థర్డ్ వచ్చేసి ఎకలాజికల్ డైవర్సిటీ. డైవర్సిటీ అంటే ఏమనుకున్నాం? వైవిధ్యం అంటే డిఫరెన్సెస్. సో జెనెటిక్ లెవెల్లో, స్పీసీస్ లెవెల్లో అండ్ ఎకలాజికల్ డైవర్సిటీ మనం చూస్తాం. ఫస్ట్ చూద్దాం జెనెటిక్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? డైవర్సిటీ ఇన్ నెంబర్ అండ్ టైప్స్ ఆఫ్ జీన్స్ యాజ్ వెల్ as chromosomes present in different species and variations in the genes and their alleles in the same species. ఏమైనా అర్థమైందా? మనం దీని గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఈ రెండింటిని మనం జెనెటిక్ డైవర్సిటీ అని అంటాం. ఒక్కటేమో డిఫరెంట్ స్పీసెస్లో నెంబర్ అండ్ టైప్ ఆఫ్ జీన్స్, క్రోమోజోమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి సేమ్ స్పీసెస్లో జీన్స్, అల్లెల్స్లో ఉన్న వేరియేషన్స్ని బట్టి మనం జెనెటిక్ డైవర్సిటీగా చెప్పుకుంటాం. మీకు అర్థం కాకపోయినా ఏం బాధలేదు, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మొదటిది చూద్దాం. నెంబర్ అండ్ టైప్ ఆఫ్ జీన్స్ యాజ్ వెల్ as chromosomes present in different species. ఫస్ట్ డిఫరెంట్ స్పీసెస్ దగ్గరకు వద్దాం. అసలు ముందు మనం హైరార్కికల్ ఆర్డర్ చూస్తే ఇట్లా వస్తుంది కదా, డొమైన్, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్. ఇక్కడ జీనస్, ఇది స్పీసెస్. సపోజ్ ప్యాంథరా అనేది జీనస్, ఓకేనా? సైంటిఫిక్ నేమ్లో 2 ఉంటాయి కదా, జీనస్ అండ్ స్పీసెస్. ప్యాంథరా అనేది జీనస్ అయితే సేమ్ జీనస్లో డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయి. ప్యాంథరా లియో అంటే లయన్, ప్యాంథరా ఆంకా అంటే జాగూర్, ప్యాంథరా పార్డస్ అంటే లెపార్డ్, ప్యాంథరా టిగ్రీస్ అంటే టైగర్. ఇట్లా అన్ని ప్యాంథరా అని ఉన్నాయి. సో సేమ్ జీనస్ 4కి, బట్ స్పీసెస్ డిఫరెంట్. సింహం, పులి ఒకటేనా? కాదు కదా, 2 డిఫరెంట్ స్పీసెస్, కానీ జీనస్ మాత్రం సేమ్. ఇట్లాంటి వాటిని మనం డిఫరెంట్ స్పీసెస్లో జెనెటిక్ డైవర్సిటీగా చెప్పుకుంటాం. డిఫరెంట్ స్పీసెస్ అయినప్పటికీ వాటిలో ఉండే జీన్స్, క్రోమోజోమ్స్ యొక్క టైప్స్ లేదా నెంబర్ డిఫరెన్సెస్ వల్ల అవి ఒక్కటే జీనస్ అయినప్పటికీ ఆ జీన్స్, క్రోమోజోమ్స్ వేరియేషన్ వల్ల డిఫరెంట్ స్పీసెస్ అనేవి ఉన్నాయి. సో దీన్ని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాం. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటి? వేరియేషన్స్ ఇన్ ద జీన్స్ అండ్ దర్ అల్లెల్స్ ఇన్ ద సేమ్ స్పీసెస్. ఇప్పుడు సేమ్ స్పీసెస్లోకి వద్దాం. అదే సేమ్ స్పీసెస్లో ఇప్పుడు డిఫరెంట్ స్పీసెస్ అని చూసుకుంటే మనం క్రోమోజోమ్స్లో లేదా జీన్స్లో తేడా చూసుకున్నాం. సేమ్ స్పీసెస్లో కూడా కొన్నిసార్లు డిఫరెన్సెస్ వస్తాయి. అది ఎలాగో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కార్న్ తెలుసు కదా, మొక్కజొన్న. ఇందులో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు దీని ప్లాంట్ ఒకటే, మరి డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి? ఇంకొకటి బనానాస్ కూడా ప్లాంట్ ఒక్కటే, జీనస్ స్పీసెస్ అదే ప్లాంట్ నుంచి వచ్చిన వాటిలో ఎందుకు డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ టైప్స్లో వస్తున్నాయి? ఎందుకు ఇందులో మనకి వేరియేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే వేరియేషన్స్ ఇన్ ద జీన్స్ అండ్ ఎల్ఎల్స్. బికాస్ ఆఫ్ దర్ వేరియేషన్స్ ఇన్ ఎల్ఎల్స్ జీన్స్. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి 2 క్రోమోజోమ్స్ కనిపిస్తున్నాయి. మీరు క్రోమోజోమ్స్ సింగిల్గా ఉంటాయా, డబుల్గా ఉంటాయని కన్ఫ్యూజ్ అయ్యేటట్టయితే ఫస్ట్ నేను క్రోమోజోమ్స్ మీద వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ ఒక బ్రీఫ్గా చెప్పాలంటే ఇలా ఉన్న క్రోమోజోమ్ అని అంటాం, ఇలా ఉన్న క్రోమోజోమ్ అని అంటాం. క్రోమోజోమ్స్ అని అనం, ఎందుకంటే సెంట్రోమియర్ ద్వారా ఇక్కడ కలిపి ఉంచబడతాయి కాబట్టి రెండింటినీ క్రోమోజోమ్ అనే అంటాం. దీనికి తేడా ఏంటంటే ఇది బిఫోర్ రెప్లికేషన్, ఇది ఆఫ్టర్ రెప్లికేషన్, ఎస్ ఫేస్లో జరిగేటప్పుడు. సో ఆ వీడియో చూడండి. ఇప్పుడు మొత్తం చెప్తే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మదర్ క్రోమోజోమ్ అనుకుందాం, ఎస్ ఫేస్లో ఇలా అవుతుంది. ఫాదర్ క్రోమోజోమ్ కూడా ఇలానే ఉంటుంది కదా. ఈ రెండింటిని దీన్ని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం, లేదా దీన్ని ఇక్కడ వచ్చే డూప్లికేట్ అయిన తర్వాత వచ్చేదాన్ని మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని అంటాం. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి హోమోలోగస్ అనమాట క్రోమోజోమ్స్. అంటే ఒక క్రోమోజోమ్ ఫాదర్ నుండి వస్తే ఒకటి, అంటే పేరెంట్. ఇప్పుడు మనం ప్లాంట్స్లో ఫాదర్, మదర్ అన్నాం కాబట్టి పేరెంట్ 1, పేరెంట్ 2 అనుకుందాం మనకు అర్థం కావడానికి. ఒకటి పేరెంట్ 1 నుంచి వచ్చింది, ఒకటి పేరెంట్ 2 నుంచి వచ్చింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే జీన్, ఎల్ఎల్స్ చూద్దాం. జీన్ అంటే ఏంటి, ఎల్ఎల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మొత్తం కలిపి ఒక జీన్. హైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక జీన్ ఉంటుంది, కలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్లో 2 ఎల్ఎల్స్ ఉంటాయి. ఒక ఎల్ఎల్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ హైట్ చూసుకుందాం. హైట్ అనేది ఒక లోకస్లో, హైట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఒక లోకస్ అంటే జీన్ లొకేట్ అయి ఉన్న ఆ ప్లేస్ని లోకస్ అంటాం. ఒక ప్లేస్లో హైట్కి సంబంధించిన జీన్ లొకేట్ అయి ఉంది.
అందులో ఎల్ఎల్స్ 2 ఉంటాయి. అవేంటంటే ఒకటి షార్ట్, ఒకటి టాల్. టాల్ వచ్చేసి డామినెంట్, షార్ట్ వచ్చేసి రెసెసివ్ అట్లనమాట. వీటిని ఎల్ఎల్స్ అంటాం. సింగిల్‌గా మనం చెప్పుకుంటే ఎల్ఎల్స్ అంటాం. అలానే పీ జీన్ లోకస్ ఇట్లా ఇందులో వేరియేషన్స్ రావడం వల్ల ఈ జీన్స్‌లో కానీ లేదా ఎల్ఎల్స్‌లో కానీ వేరియేషన్స్ రావడం వల్ల వచ్చేదాన్ని కూడా మనం జెనెటిక్ డైవర్సిటీగా మనం చూస్తాం. ఆన్ ద యావరేజ్ బ్యాక్టీరియోఫాజ్ హ్యాస్ 100 జీన్స్. బ్యాక్టీరియోఫాజ్ అంటే బ్యాక్టీరియా అనుకున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, వైరస్, అది వైరల్ పార్టికల్. అండ్ మైకోప్లాస్మాలో వచ్చేసి 450-700 జీన్స్ ఉంటాయి. ఈ కొలైలో 4000 జీన్స్ ఉంటాయి. ఈ కొలై వచ్చేసి టిపికల్ ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా కదా. అండ్ సాక్రోమైసిస్ సెరవిజే వచ్చేసి 6000 జీన్స్ ఉంటాయి, ఫంగస్. అండ్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఫ్రూట్ ఫ్లై 13,000 జీన్స్ ఉంటాయి. కీనోరాబ్డైటిస్ ఎలిగన్స్ 18,000 జీన్స్ ఉంటాయి. ఒరైజా సెటైవం ఇందులో 32,000 నుంచి 50,000 జీన్స్ ఉంటాయి. హోమోసెపియన్స్ హ్యూమన్స్లో 30,000 నుంచి 40,000 జీన్స్ వరకు ఉంటాయి. అంటే ఇన్ని రకాల జీన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని జీన్స్ ఉన్నాయి కదా, ఈ జీన్స్లో ఉన్న వేరియేషన్ వల్ల మనకి జెనెటిక్ డైవర్సిటీ అనేది ఫామ్ అవుతుంది. డిఫరెంట్ స్పీసీస్లో అయినా సేమ్ స్పీసీస్లో అయినా క్రోమోజోమ్, జీన్, ఎల్ఎల్ వీటిలో వేరియేషన్స్ కనిపిస్తే, అంటే ఈ కేటగిరీలో జీన్స్, క్రోమోజోమ్స్, ఎల్ఎల్స్ ఈ కేటగిరీలో మనకి వేరియేషన్స్ కనిపిస్తే వాటిని మనం జెనెటిక్ డైవర్సిటీగా చెప్పుకుంటాం. వేరియేషన్స్ ఇన్ ద జీన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ ఆఫ్ హ్యాబిటాట్. సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వేరియేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి స్పీసీస్లో. ఇప్పుడు సపోజ్ ఇది బ్యాక్టీరియా, ఇక్కడ ఒక హ్యూమన్ ఉన్నాడు. బ్యాక్టీరియా చిన్న సైజు, ఇది హ్యూమన్ సైజ్ ఇక్కడ ఇంక్రీజ్ అనేది సైజ్లో చాలా జరిగింది. సో బ్యాక్టీరియాలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో హ్యూమన్స్లో అన్నీ ఉండాలని లేదు. ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ సైజ్ ఇంక్రీజ్తో పాటు వేరియేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. అలాగే ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ బేస్డ్గా కూడా హ్యాబిటాట్లో ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యే కొద్దీ కూడా వేరియేషన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పాలిమార్ఫ్స్, ఎకోటైప్స్, రేసెస్, వెరైటీస్ అండ్ సబ్స్పీసెస్. ఇలా వేరియేషన్స్ జరగడం వల్ల ఓవర్ టైంలో మనకి డిఫరెంట్ రేసెస్, వెరైటీస్, ఎకోటైప్స్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఒక బొమ్మ చూద్దాం. ఇక్కడ చూసారా, ఈ బీక్ చూసారా, దీనికి చాలా వైడ్గా ఉంది ఇక్కడ ఏరియా. దీంట్లో కొంచెం మోడిఫై అయింది, దీంట్లో ఇంకా చిన్నగా అయింది, లెంత్ తగ్గింది. ఇందులో అయితే షార్ప్ వచ్చేసింది. అంటే ఇక్కడ వేరియేషన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఇలా వేరియేషన్స్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేసెస్, సబ్ స్పీసెస్. ఇప్పుడు సపోజ్ ఇదొక పక్షి అనుకుందాం. ఈ పక్షిలో ముక్కు సైజ్ని బట్టి డిఫరెంట్ సబ్ స్పీసెస్గా మనం కేటగరైజ్ చేస్తాం. అట్లా రేసెస్, ఇప్పుడు ఏం లేదు, ప్లాంట్స్లో అయితే మనం వెరైటీస్ అంటాం. ఇప్పుడు జీనస్, స్పీసెస్, సబ్ స్పీసెస్. సబ్ స్పీసెస్ ఎందులో అంటామంటే మనుషులు కానీ ఆర్గానిజమ్స్ కానీ అంటాం. అదే వెరైటీస్ అయితే ప్లాంట్స్లో అంటాం. సికెల్ సెల్ ఎనీమియా డిసీజ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆర్బీసీ ఇల్లస్ట్రేషన్. ఆర్బీసీస్ ఇట్లుంటాయి బైకాన్కేవ్ ఇలా ఉంటాయి. కానీ సికిల్ సెల్ డిసీజ్లో ఏమైపోతాయంటే అన్ని సికిల్ షేప్లో మారిపోతాయి. ఇది నార్మల్, సో డామినెంట్ క్యాపిటల్ ఏ. ఇది రెసెసివ్, అంటే ఫుల్ మొత్తం సికిల్ షేప్ ఉన్నాయి. సో స్మాల్ ఏ. బట్ ఇదేంటంటే కొన్ని అలా ఉన్నాయి, కొన్ని హెల్తీగా ఉన్నాయి, కొన్ని సికిల్ షెల్లో మారిపోయినాయి. సో ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ ఆర్బీసీ. అంటే సపోజ్ ఇప్పుడు మీరే అనుకోండి, ఇప్పుడు మీరున్నారు, మీకు సికిల్ సెల్ అనీమియా లేదు, నార్మల్గా హెల్తీ పర్సన్ మీరు, మీ బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయి, మీకు సికిల్ సెల్ డిసీజ్ లేదు. కానీ దోమలు కుడితే, మలేరియా, ఎనోఫిలస్ మస్కిటో కుడితే మీరు ససెప్టబుల్ టు మలేరియా, అంటే మీకు మలేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇలా ఉంటే కొన్ని ఆర్బీసీస్ మలేరియాకి రెసిస్టెంట్గా ఉంటుంది. మలేరియా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ రాదు. బట్ మైల్డ్గా సికిల్ సెల్ డిసీజ్ ఉన్నట్టు, వీళ్ళకి మరీ ఘోరంగా ఉండదు, మైల్డ్గా ఆ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మలేరియా అనేది రాదు. అండ్ వీళ్ళని చూసుకుంటే ఫేటల్ సికిల్ సెల్ డిసీజ్ అనమాట, వీళ్ళు చనిపోతారు. అంటే డిసీజ్ ఫామ్ అనేది సెవియర్గా ఉంటుంది అండ్ మలేరియాకు కూడా రెసిస్టెంట్గా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇట్లా వేరియేషన్ పెరిగే కొలది మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ మనకి వేరియేషన్స్ వల్ల అడాప్టేషన్ పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇలా నార్మల్ ఉంది, ఇది మలేరియాకి అస్సలు పనికిరాదు, మలేరియా ఈజీగా వచ్చేస్తుంది దీనికి. కానీ కొన్ని వేరియేషన్స్ వచ్చి చేంజ్ అవ్వడం వల్ల మలేరియాకి రెసిస్టెంట్గా మారింది. అంటే కొన్ని అడ్వాంటేజెస్ కూడా దీంతో మనకి ఉంటాయి. జెనెటిక్ డైవర్సిటీ ఈజ్ యూస్ఫుల్
ఇన్ అడాప్టేషన్ టు చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఇది చూసారా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో చేంజెస్ వస్తున్నప్పుడు జెనెటిక్ డైవర్సిటీ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే అది మనల్ని అడాప్ట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. కొత్త ఎన్విరాన్మెంట్కి, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సడన్గా మారిపోయింది, ఆ కొత్త ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యేలాగా, అడాప్ట్ అయ్యేలాగా మనల్ని తయారు చేస్తుంది అనమాట ఈ జెనెటిక్ డైవర్సిటీ అనేది. మన జీన్స్ యొక్క వేరియేషన్స్ మనల్ని కొత్త క్లైమేట్కి, కొత్త ఎన్విరాన్మెంట్కి అలవాటు పడే వాతావరణాన్ని కల్పిస్తాయి. మెడిసినల్ ప్లాంట్స్ రావుల్ఫియా ఒమిటారియా గ్రోయింగ్ ఇన్ డిఫరెంట్ హిమాలయన్ రేంజెస్ షోస్ డిఫరెన్సెస్ ఇన్ ద పొటెన్సీ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్ కెమికల్ కాల్డ్ రెసర్పైన్ డ్యూ టు జెనెటిక్ డైవర్సిటీ. ఇది చూడండి, రావుల్ఫియా ఒమిటారియా అని ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది హిమాలయన్ రేంజెస్లో దొరుకుతుంది. ఒకటే మొక్క. ఇప్పుడు సపోజ్ ఇట్లా గీతలు గీస్తున్నా, ఇవి ఒక 5 ప్లాంట్స్ అనుకోండి, 5 ఉన్నాయి మనకి ఈ ప్లాంట్స్. ఏంటి? మెడిసినల్ ప్లాంట్స్ రావుల్ఫియా ఒమిటారియా 5 ప్లాంట్స్ ఉన్నాయి. హిమాలయన్ రేంజెస్లో పెరుగుతున్నాయి. ఇవి అన్నీ ఒక్కటే స్పీసీస్, ఒక్కటే మొక్క. కానీ అవి ప్రొడ్యూస్ చేసే రెసర్పైన్ అనే కెమికల్ ఒకటి ఉంటుంది. అంటే ఈ మొక్కలు రెసర్పైన్ అనే కెమికల్ని ఒకటి ప్రొడ్యూస్ చేస్తాయి. అందులో వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే కెమికల్ కాన్సన్ట్రేషన్ని దీంతో కంపేర్ చేస్తే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకు మరి? అన్నీ సేమే కదా, ఎందుకు డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో కెమికల్ రిలీజ్ చేస్తున్నాయి అంటే వాటిలో ఉన్న జెనెటిక్ డైవర్సిటీ వల్ల ఇలా జరుగుతుంటుంది. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ దిస్ జెనెటిక్ డైవర్సిటీ ఇన్ రైజింగ్ న్యూమరస్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో. అక్కడ ఆ ఏరియాలో మ్యాంగోని రైజ్ చేయడం వల్ల, అంటే మ్యాంగో, ఇప్పుడు మనుషులు ఏంటంటే ఏది ఉపయోగం అంటే దాన్ని స్వార్థం కోసం వాడేస్తాం మనం. ఇక్కడ ఏం చేస్తారంటే మ్యాంగోస్ మనం ఎక్కువ తింటాం కదా, కమర్షియల్గా చేయడానికి. ఇప్పుడు మనం మ్యాంగో, సమ్మర్ వస్తే మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఉండరు, మ్యాంగో ఫుల్గా తింటారు. ఆ మ్యాంగో మనం తింటాం మన ఆహార లబ్ధి కోసం. అక్కడ మ్యాంగో వెరైటీస్ని ఎక్కువ ప్లాన్ చేయడం వల్ల వీటి జెనెటిక్ డైవర్సిటీ అనేది తగ్గిపోయింది. జెనెటిక్ డైవర్సిటీ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్పీసియేషన్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ న్యూ స్పీసీస్. జెనెటిక్ డైవర్సిటీ అనేది స్పీసియేషన్లో హెల్ప్ చేస్తుంది. స్పీసియేషన్ అంటే నథింగ్ బట్ కొత్త స్పీసెస్ రావడం అనమాట. స్పీసియేషన్ అక్కర్స్ ఫ్రమ్ స్టాండింగ్ జెనెటిక్ వేరియేషన్ వెన్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ బిట్వీన్ 2 or more population evolves from alleles already present within the common ancestral population rather than from new mutations. స్పీసియేషన్ ఎప్పుడు జరుగుతుందంటే, నేను ఈ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు పైన మనకి 3 సేమ్ కనిపిస్తున్నాయి కదా, టీటీ అని అన్నిటికీ ఉన్నాయి. ఇది వీటి జీన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది జీన్స్ అంటే జెనెటిక్ డైవర్సిటీ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ జీన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో కూడా సేమ్ ఉంది. ఇక్కడ కొత్త స్పీసీస్ రావడానికి ఛాన్సెస్ ఉండవు ఇందులో. నెంబర్ ఆఫ్ జనరేషన్స్ అనమాట ఇవి. ఇట్లా ఒకవేళ వచ్చినా కానీ సేమ్ స్పీసీస్ ఇట్లా వస్తుంది. బట్ ఇక్కడ చేంజ్ అయింది, మ్యూటేషన్స్ వల్లనో దేని వల్లనో చేంజ్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 వచ్చాయి. సో ఇదనమాట లోయర్ జెనెటిక్ డైవర్సిటీ విత్ ఇన్ ఏ స్పీసీస్ ఆర్ వెరైటీ మే బీ యూస్ఫుల్ ఫర్ యూనిఫార్మిటీ ఇన్ ఈల్డ్ యాజ్ వెల్ యాజ్ హైయర్ ఈల్డ్. కానీ జెనెటిక్ డైవర్సిటీ తక్కువ ఉండడం వల్ల కూడా మనకు ఒకటి ఉంది, అదేంటంటే ఈల్డ్. ఇప్పుడు సపోజ్ మ్యాంగోస్లో ఒక 10 ఒకటే స్పీసీస్ మ్యాంగో, ఒకటే జీనస్, ఒకటే స్పీసీస్ మ్యాంజిఫెరా ఇండికా. ఇందులో వెరైటీస్ అనమాట. వెరైటీస్ అంటే జెనెటిక్ డైవర్సిటీని బట్టి డిఫరెంట్ అంటే ఈ వెరైటీకి సంబంధించిన దానికి ఎక్కువ పళ్ళు రావు, ఈ వెరైటీకి పుల్లగా వస్తాయి, ఈ వెరైటీకి స్వీట్గా పెద్దగా వస్తాయి మామిడి పళ్ళు. ఇప్పుడు మామిడి పళ్ళు మనం షాప్కి వెళ్ళి కొంటున్నాం, మనకి ఫస్ట్ కంటికి ఎట్లా కనపడాలి? పెద్దగా స్వీట్ మంచిగా కనిపిస్తేనే మనం తీసుకుంటాం. చిన్నగా ఉన్నాయి, వడిలిపోయి పాతగా ఉన్నవి, అవి పాడైపోయినవి అంటే మ్యాక్సిమం మనం తీసుకోం కదా, మనకు మంచివి కావాలి. సో పండించే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ లాభం కోసం అన్నీ ఎందుకు, ఇప్పుడు పుల్లగుండే మ్యాంగోస్ని పండించుకోవడం ఎందుకు, ఆ వెరైటీకి అట్లనే వస్తాయని తెలిసి కూడా. సో వాటిని మానేసి వీటిని మాత్రమే పెంచుతూ ఉంటారు, హయ్యర్ ఈల్డ్ వచ్చేవన్నీ. సో ఇలా పెంచడం వల్ల జెనెటిక్ డైవర్సిటీ లోగా అయిపోయినా మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హయ్యర్ ఈల్డ్, మనకు వచ్చే ఈల్డ్లో యూనిఫార్మిటీ. ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒక చెట్టు నుంచి అసలు ఫలాలు రా, ఒక దగ్గర నుంచి వస్తే పుల్లగా వస్తాయి, ఒక దగ్గర తీయగా వస్తాయి, యూనిఫార్మిటీ లేదు. బట్ మనం ఒకటే వెరైటీని పెంచడం వల్ల అన్నీ తీయగానే వస్తాయి, యూనిఫార్మిటీ ఉంటుంది అండ్ ఈల్డ్ కూడా హయ్యర్గా ఉంటుంది. However, it is liable to undergo degradation and prone to mass-scale destruction at the hands of fungal and insect attacks. Low genetic diversity ఉండడం వల్ల ఏంటంటే సడన్గా ఏదైనా ఫంగస్ కానీ ఇన్సెక్ట్ కానీ అటాక్ చేసింది అనుకో, మాస్ స్కేల్ డిస్ట్రక్షన్ అనమాట. అంటే మొత్తం ఒకేసారి పోతాయి. అదే డైవర్సిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వెరైటీ ఫంగస్ అటాక్కి చనిపోయినా ఇంకొక వెరైటీలో ఉండే జీన్స్ ఆ ఫంగస్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి అవి రెసిస్ట్ అయ్యి బతుకుతాయి, సేఫ్గా ఉంటాయి. బట్ ఇలా ఉండడం వల్ల మనం హయ్యర్ ఈల్డ్ కోసం జెనెటిక్ డైవర్సిటీని తగ్గించేస్తే డిగ్రేడేషన్కి ఎక్కువ ససెప్టబుల్ అనమాట.
ఇప్పుడు సెకండ్ది చూద్దాం, స్పీసీస్ డైవర్సిటీ. స్పీసీస్ డైవర్సిటీ అంటే ఈ స్పీసీస్ లెవెల్లో ఉండే వేరియేషన్స్ డైవర్సిటీ. మనం ఇంకా క్లియర్గా చూస్తాంలే, జస్ట్ ఇంట్రొడక్షన్. ఎందుకంటే జెనెటిక్ డైవర్సిటీకి స్పీసీస్ డైవర్సిటీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జెనెటిక్ అని పేరు వినంగానే ఓకే జీనస్ అని ఉంది కాబట్టి ఈ లెవెల్లో డైవర్సిటీ అనుకుంటే పొరపాటు. జెనెటిక్ డైవర్సిటీ ఎక్కడంటే ఈ స్పీసీస్కి కింద అనమాట, జీన్స్లో క్రోమోసోమ్స్లో లేదా ఒక పర్టికులర్ జీన్ లోకస్లో వేరియేషన్ ఉంటే దాన్ని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాం. ఈ స్పీసీస్ కింద మనం చూసాం ఇంతకుముందు, సేమ్ స్పీసీస్ అయితే డిఫరెంట్ స్పీసీస్ అయినా క్రోమోసోమ్స్లో లేదా జీన్స్లో వేరియేషన్ ఉంటే వాటిని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాం. ఇప్పుడు మనం సెకండ్ది స్పీసీస్ డైవర్సిటీ చూస్తున్నాం ఈ లెవెల్లో. స్పీసీస్ డైవర్సిటీ ఇస్ ద వెరైటీ ఇన్ ద నెంబర్ అండ్ రిచ్నెస్ ఆఫ్ ద స్పీసీస్ ఆఫ్ ఎ రీజన్. స్పీసీస్ డైవర్సిటీ అంటే డెఫినేషన్ మనం చూస్తే ఒక ప్రాంతంలో ఉండే స్పీసీస్ యొక్క నెంబర్లో వేరియేషన్స్ అండ్ రిచ్నెస్ని బట్టి అది డైవర్స్ అంటే స్పీసీస్ డైవర్సిటీని మనం చెప్తాం. చూద్దాం రిచ్నెస్ అంటే ఏంటి, నెంబర్ ఏంటి అని. ద నెంబర్ ఆఫ్ స్పీసీస్ పర్ యూనిట్ ఏరియా ఇస్ కాల్డ్ స్పీసీస్ రిచ్నెస్. సపోజ్ ఒక యూనిట్ ఏరియా, ఇది ఒక యూనిట్ ఏరియా అనుకుందాం. ఈ ఏరియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి? 1 2 3 4 నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. వీటిని మనం స్పీసీస్ రిచ్నెస్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇదొక ప్లాట్ ఉంది, ఇదొక ప్లాట్ ఉంది, ఇక్కడ 4 డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి, ఇక్కడ 6 డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి. అప్పుడు దీనికి స్పీసీస్ రిచ్నెస్ ఎక్కువ ఉన్నట్టు, దీనికి స్పీసీస్ రిచ్నెస్ తక్కువ ఉన్నట్టు. నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ రిప్రజెంట్ స్పీసీస్ ఈవెన్నెస్ ఆర్ స్పీసీస్ ఈక్విటబిలిటీ. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది కమ్యూనిటీ 1, ఇది కమ్యూనిటీ 2. ఇక్కడ చూడండి 25% 4 ఈక్వల్గా ఉన్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఈ గ్రీన్ ప్లాంట్స్ తీసుకుంటే 1 2 3 4, ఇవి కూడా 1 2 3 4 అన్నీ 4 ఈక్వల్గా ఉన్నాయి అనమాట. ఈక్వల్ నెంబర్ ఉన్నాయి ప్రతి స్పీసీస్లో. సో ఇక్కడ ఈవెన్నెస్ అనేది ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ చూడండి ఈవెన్నెస్ ఉందా, ఒకటి 6 ఉంది. ఎట్లుందంటే గ్రాఫ్ ఇస్తే 6 12 70 12 ఇట్లా వస్తుంది గ్రాఫ్. అంటే ఈవెన్గా ఉందా? ఇది ఈవెన్గా లేదు. కానీ ఇది మాత్రం 25 అంటే అన్నీ ఒకేలాగా వస్తాయి, ఇట్లా అన్ని ఇట్లా ఈవెన్గా వస్తాయి అనమాట 25కి. సో కింద ఇచ్చాడు చూడండి, కమ్యూనిటీ 1 అండ్ కమ్యూనిటీ 2 హ్యావ్ సేమ్ స్పీసీస్ రిచ్నెస్. ఒక్కటే స్పీసీస్ రిచ్నెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని రకాలే ఉన్నాయి. ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి, ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. బట్ దే హ్యావ్ డిఫరెంట్ స్పీసీస్ ఈవెన్నెస్. చూసాం కదా, దీనికి ఈవెన్నెస్ ఎక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది. అంటే ఇది అన్ఈవెన్గా ఉంది, ఇది వచ్చేసి ఈవెన్గా ఉంది. ఇట్లా మనం స్పీసీస్ డైవర్సిటీ అనేది రెండింటి మీద డిపెండ్ ఉంటుంది. ఒకటి రిచ్నెస్, ఒకటి ఈవెన్నెస్. వెస్టర్న్ ఘాట్స్ హ్యావ్ గ్రేటర్ ఆంఫిబియన్ స్పీసీస్ డైవర్సిటీ యాజ్ కంపేర్డ్ టు ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో ఆంఫిబియన్స్ అంటే ఫ్రాగ్స్, ఆంఫిబియన్స్కి చెందిన వాటికి ఎక్కువ స్పీసీస్ డైవర్సిటీ ఉంటుందంట ఈస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేస్తే. కమ్యూనిటీస్ వేర్ స్పీసీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై మోర్ ఆర్ లెస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎగ్జిబిట్ ఈవెన్నెస్. మనం ఇప్పుడే చూసాం. ఇప్పుడు ఇలా మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా ఉండాలి. ఇవన్నీ 25 ఉన్నాయి, ఓకేనా. ఇది ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో 25 ఉండకపోయినా ఒక దాంట్లో 23, ఒక దాంట్లో 24, ఇంకో దాంట్లో 25, ఇంకో దాంట్లో 23 అనుకుందాం. ఇక్కడ చూడండి మరీ ఈక్వల్గా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్గా 25 ఈ కమ్యూనిటీ అంత ఈక్వల్గా లేకపోయినా మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఒకటి అటు ఇటుగా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఇట్లాంటి వాటికి కూడా మనం ఈవెన్నెస్ ఉందని చెప్తాం. ఈవెన్నెస్ ఉంటుంది వీటికి. ఎందుకంటే వీటికి పెద్ద మనం గ్రాఫ్ గీసిన 23 24 అంటే చిన్న చిన్న వేరియేషన్ మాత్రమే ఉంటుంది. బట్ others where one or more species have more individuals than others show dominance or unevenness. ఇక్కడ చూసాం కదా 6 12 70 12 ఉన్నవి. ఇదేంటంటే ఒకదానికి ఎక్కువ ఉన్నాయి, ఒకదానికి తక్కువ ఉన్నాయి. దీన్ని మనం డామినేషన్ చూపిస్తున్నాయి. ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్ ప్లాంట్స్, ఇవి చాలా ఉన్నాయి చూడండి. సో ఇవి డామినెన్స్ చూపిస్తున్నాయి, లేదా ఈ కమ్యూనిటీలో అన్ఈవెన్గా ఉన్నాయి అని మనం చెప్పుకుంటాం. స్పీసీస్ డైవర్సిటీ అంటే అస్సలు ఏంటో చూద్దాం. స్పీసీస్ డైవర్సిటీ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ బోత్ స్పీసీస్ రిచ్నెస్ అండ్ ఈవెన్నెస్. ఇందాక మనం చూసాం కదా, స్పీసీస్ రిచ్నెస్ని స్పీసీస్ ఈవెన్నెస్ని రెండిటి బేస్డ్గా ప్రొడక్ట్ చేస్తే వచ్చేదే మనకి స్పీసీస్ డైవర్సిటీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏ కమ్యూనిటీ హ్యావింగ్ 3 డిఫరెంట్ బర్డ్ స్పీసెస్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ వేసా కదా, ఫస్ట్ది ఇది వేసా కదా, ఇది ఇప్పుడు చూడండి. ఏ కమ్యూనిటీ హ్యావింగ్ 3 డిఫరెంట్ బర్డ్ స్పీసెస్. ఇవన్నీ బర్డ్సే, ఓకేనా. ఈ సర్కిల్లో ఉన్నది ప్రైమర్లీగా అన్ని బర్డ్సే, కానీ 3 డిఫరెంట్ స్పీసెస్కి సంబంధించినవి. అందుకే వేరు షేప్స్లో వేరు కలర్స్లో వేశాను. ఇవి ఎలా ఉన్నాయంటే ఒక స్పీసెస్కి సంబంధించినవి 4 1 1 ఉన్నాయి.
అంటే ఒక స్పీసీస్వి 4 ఉన్నాయి, ఇంకో దానివి 1 ఉన్నాయి, ఇంకో దానిది కూడా 1 ఉంది. ఈజ్ లెస్ డైవర్స్ ఇన్ ద కమ్యూనిటీ హ్యావింగ్ 3 బర్డ్ స్పీసెస్ విత్ 2 ఇండివిజువల్స్ ఆఫ్ ఈచ్ స్పీసెస్. ఇదంతా చదివి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ డయాగ్రామ్ చూడండి, ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ సెకండ్ సర్కిల్లో కూడా అన్ని బర్డ్సే ఉన్నాయి, బట్ ఇవి ఏ కాంబినేషన్లో ఉన్నాయంటే అన్ని 3 స్పీసెస్ 2 ఇండివిజువల్స్ ఉన్నాయి. అంటే ఒక స్పీసెస్లో 2 ఉన్నాయి, ఇంకో స్పీసెస్లో 2 ఉన్నాయి, ఇంకో స్పీసెస్లో 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఏం గమనించారు ఇక్కడ? ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే స్పీసెస్ రిచ్నెస్, ఫస్ట్ మనకు స్పీసెస్ డైవర్సిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నాం? స్పీసెస్ రిచ్నెస్ అండ్ ఈవెన్నెస్. స్పీసెస్ రిచ్నెస్ రెండింటికి సేమ్ ఉంది, అంటే రెండిట్లో 6 ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈవెన్నెస్ చూద్దాం. ఈవెన్నెస్ చూస్తే ఇక్కడ ఎలా ఉంది? 4 1 1 అనే కాంబినేషన్లో ఉంది, ఇక్కడ 2 2 2 అనే కాంబినేషన్లో ఉంది. కాబట్టి ఇవి ఈవెన్గా ఉన్నట్టు, దీనికి ఈవెన్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మోర్ డైవర్స్, ఈ కమ్యూనిటీ మోర్ డైవర్స్ అని మనం చెప్తాం. అదే ఇక్కడ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక డైవర్సిటీని తీసుకొచ్చాడు ఇక్కడ. ఏంటంటే మనం ఇక్కడ 2 బర్డ్స్నే కంపేర్ చేస్తాం, ఇది ఎక్కువ డైవర్స్గా ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకొక కమ్యూనిటీలో 3 బర్డ్స్ కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి చెందినవి, ఒకటేమో యాంట్, ఒకటేమో బర్డ్, ఒకటేమో ఎలిఫెంట్. అంటే డిఫరెంట్ అనమాట. రకరకాల జాతులకు సంబంధించిన వాటిని ఇక్కడ 3 పెట్టాడు, 3 ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మూడిటికి స్పీసీస్ రిచ్నెస్ 6 ఉంది. కానీ ఫస్ట్ది సెకండ్ది కంపేర్ చేస్తే సెకండ్ దానికి ఎక్కువ డైవర్సిటీ ఉంది. సెకండ్ది థర్డ్ది కంపేర్ చేస్తే ఈ 2 ఒకటేలా ఉన్నాయి. అంటే స్పీసీస్ రిచ్నెస్ 6 ఉన్నాయి, అండ్ ఈవెన్నెస్ కూడా ప్రతిదీ 2 ఉన్నాయి. మరి ఇదెందుకు డైవర్స్ అయ్యింది అంటే ఇందులో డిఫరెంట్ జాతి ఉన్నాయి. సో ఇది ఎక్కువ స్పీసీస్ డైవర్సిటీని కలిగి ఉందని మనం చెప్పుకుంటాం. అంటే స్పీసీస్ లెవెల్స్లో డైవర్సిటీని మనం స్పీసీస్ డైవర్సిటీ అంటాం. దీన్ని దేని బేస్డ్గా క్యాలిక్యులేట్ చేస్తారంటే స్పీసీస్ రిచ్నెస్ అండ్ ఈవెన్నెస్, దాన్ని ఈక్విటబిలిటీ అని కూడా అంటారు. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఓడుమ్ ఎటాల్ అంటే కోవర్కర్స్ అని అర్థం. ఓడుమ్ అండ్ కోవర్కర్స్ అని అర్థం. అసలు సైంటిస్ట్ పేరు, అంటే మెయిన్ కీ సైంటిస్ట్ పేరు ఓడుమ్. ఇతను స్పీసీస్ డైవర్సిటీని క్యాల్కులేట్ చేశాడు. ఎలా అంటే నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఇన్ రిలేషన్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్గా ఫార్ములాని ప్రపోజ్ చేశాడు అనమాట ఇతను. అండ్ షానాన్ ఇండెక్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫార్ములా, ఇది షానాన్ ఇండెక్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్ డైవర్సిటీ ఇండెక్స్. మనం ఎకలాజికల్ స్టడీస్లో అంటే ఎకాలజీలో యూజ్ చేసే ఈ డైవర్సిటీ ఇండెక్స్ కామన్గా యూజ్ చేసేది ఏంటంటే మనం షానాన్ ఇండెక్స్ని యూజ్ చేస్తాము. ఇది ఫార్ములా దానికి. అంటే ఇది ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నప్పుడు డైవర్సిటీని కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అనమాట ఇండెక్స్ కోసం. ఇప్పుడు జెనెటిక్ డైవర్సిటీ అయిపోయింది, స్పీసీస్ డైవర్సిటీ కూడా అయిపోయింది. వేరియేషన్స్ ఇన్ ద ఎకోసిస్టమ్స్ ఫౌండ్ ఇన్ ద రీజియన్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ద ఎకోసిస్టమ్స్ ఓవర్ ఏ ప్లానెట్. ఒక ప్లానెట్లో లేదా ఒక ప్రాంతంలో డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక ప్లానెట్, ఎర్త్ ఒక ప్లానెట్ కదా, ఇది ఎర్త్ అనుకుందాం. ఇది మన ఎర్త్, ప్లానెట్ ఎర్త్. దీంట్లో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఉంటుంది, వాటర్ ఎకోసిస్టమ్ ఉంటుంది, చిన్నగా ఐలాండ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. అంటే వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఎక్వాటిక్ ఎకోసిస్టంలో ఓన్లీ వాటర్ ఉంటాయి, టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో ఓన్లీ ల్యాండ్ ఉంటుంది, అండ్ ఐలాండ్స్ అంటే చిన్న ద్వీప ప్రాంతాలు. సో ఇలా ఎకోసిస్టమ్స్లో వేరియేషన్స్ ఉండేదాన్ని మనం ఎకలాజికల్ డైవర్సిటీ అంటాం అనమాట. ఇక్కడ చూస్తే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్, కానిఫరస్ ఫారెస్ట్, ఇన్ని డిఫరెంట్ డెజర్ట్. ఇప్పుడు డెజర్ట్లో ఒకలాగా ఉంటుంది, మనం ఉండే ఏరియా ఒకలా ఉంటుంది, 2 సేమ్ ఉంటాయి. ఆ డెజర్ట్కి మన దానికి చాలా తేడాలు ఉంటాయి. అంటే ఎకోసిస్టమే డిఫరెంట్ అనమాట, అది డెజర్ట్ ఎకోసిస్టమ్ కిందకి వెళ్తుంది. సో ఇలా వేరియేషన్స్ ఎకోసిస్టమ్స్లో ఉండడాన్ని మనం ఎకలాజికల్ డైవర్సిటీగా చెప్పుకుంటాం. Ecosystem diversity is the variety of forms in the ecosystem due to diversity of niches, trophic levels and ecological processes like nutrient cycling, food webs, energy flow. అంతా ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పినా కదా అదే. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఎకోసిస్టమ్స్లో చేంజ్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇది ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ అనుకుందాం, ఓకేనా. ఇదేమో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనుకుందాం, ఇదేమో ఐలాండ్ ఎకోసిస్టమ్ అనుకుందాం, ఇది డెజర్ట్ ఎకోసిస్టమ్ అనుకుందాం. ఇక్కడ చెప్పినవన్నీ ఈ అన్నిట్లో వేరియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డైవర్సిటీ ఆఫ్ నిచే అంటే ఏంటి? ఆ ప్లేస్, ఆ హ్యాబిటెట్ అని అర్థం. సో దీని హ్యాబిటెట్ వేరేలా ఉంటుంది, దీనిది వేరేలా ఉంటుంది, దీనిది వేరేలా ఉంటుంది. అలాగే ట్రాపిక్ లెవెల్స్, వీటిలో జరుగుతున్న న్యూట్రియంట్ రీసైక్లింగ్ కానీ ఫుడ్ వెబ్స్ కానీ. ఇప్పుడు టెరెస్ట్రియల్లో ఒక రకమైన ఫుడ్ వెబ్స్ ఉంటాయి. సపోజ్ కప్పని పాము తింటే పాముని మళ్ళీ వచ్చి డేగ, ఇట్లా ఫుడ్
రకరకాల సైకిల్ ఫామ్ అయ్యి ఫుడ్ వెబ్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే ఫుడ్ వెబ్ ఎక్వాటిక్‌లో ఉండదు కదా! ఎక్వాటిక్‌లో ఉండే ఆర్గానిజమ్స్ వేరే ఉంటాయి. వాటి ఫుడ్ వెబ్స్ వేరే ఉంటాయి. ఎనర్జీ ఫ్లోస్ వేరే ఉంటాయి. అండ్ కీస్టోన్ స్పీసెస్ వాటి మధ్య ఉండే బయోటిక్ ఇంటరాక్షన్స్, బయోటిక్ అంటే లివింగ్ కాబట్టి లివింగ్ ఇంటరాక్షన్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి ఎకోసిస్టమ్స్‌లో. ఇది ఎకోసిస్టమ్ డైవర్సిటీ డెఫినిషన్ అనమాట. బట్ నేను ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం కదా! డెజర్ట్ ఎకోసిస్టమ్‌లో వేరేలా ఉంటది. ఎకోసిస్టమ్ చేంజెస్ బట్టి మనం ఎకోసిస్టమ్ డైవర్సిటీ అని చెప్పుకుంటాం. వాటికి బేసిక్ రీజన్స్ ఇవంటాయి. ఎందుకు అట్లా వెరైటీస్ ఉంటాయి ఎకోసిస్టమ్స్‌లో అంటే వీటన్నిటి వల్ల. నిచ్చే వేరవ్వడం వల్ల, ఎకలాజికల్ ప్రాసెసెస్ వేరవ్వడం వల్ల అలా. ఈ ఎకలాజికల్ డైవర్సిటీ 3 టైప్స్ ఉంది. ఆల్ఫా, బీటా, గామా. ఈ క్లాసిఫికేషన్ ఎవరు చేశారంటే విట్టకర్ చేశాడు 1965లో. ఎకోసిస్టమ్ డైవర్సిటీ ఈస్ క్వైట్ హై ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ లైక్ డెజర్ట్. ఎకోసిస్టమ్ డైవర్సిటీ అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే మన దగ్గర చాలా రకాల ఎకోసిస్టమ్స్ ఉంటాయి. డెజర్ట్స్, రైన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్, మ్యాంగ్రోవ్స్, కోరల్ రీఫ్స్ అంటే సముద్రం కింద భాగంలో ఉండేవి. అండ్ వెట్ ల్యాండ్స్, ఎస్చరీస్, ఆల్పెన్ మెడోస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి పిక్చర్స్లో. ఇట్లా డిఫరెంట్ అన్నీ మన దాంట్లో ఎక్కువ డైవర్సిటీ అనేది ఉంటుందన్నమాట. రకరకాల ఎకోసిస్టమ్స్ అనేవి మన ఇండియాలో ఉంటాయి. ఇట్ ఈస్ క్వైట్ లో ఇన్ స్మాల్ కంట్రీస్ లైక్ నార్వే. ఇండియా అనేది పెద్ద కంట్రీ కాబట్టి ఇన్ని రకాలు ఉన్నాయి. చిన్న కంట్రీస్ చూసుకుంటే ఇన్ని ఉండకపోవచ్చు కదా. సో అక్కడ ఏంటంటే ఎకలాజికల్ డైవర్సిటీ తక్కువ ఉందని చెప్పుకుంటాం. ఇప్పుడు 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఆల్ఫా డైవర్సిటీ. ఆల్ఫా అంటే విత్ ఇన్ కమ్యూనిటీ. ఇది గుర్తుపెట్టుకోండి కీవర్డ్. ఇప్పుడు ఇది ఒక కమ్యూనిటీ. దీనికి మధ్య ఉండే డైవర్సిటీ అంటే ఇందులోనే ఉంటాయి అన్నీ. విత్ ఇన్ ఒక కమ్యూనిటీ లోపల ఉండే డైవర్సిటీని మనం ఆల్ఫా డైవర్సిటీ అంటాం. ఇట్ ఈస్ ఎ స్పీసీస్ డైవర్సిటీ ఇన్ ఏ గివెన్ కమ్యూనిటీ ఆర్ హ్యాబిటెట్. ఒక కమ్యూనిటీ లేదా హ్యాబిటాట్లో ఉండేదన్నమాట. ఆల్ఫా డైవర్సిటీ ఈస్ డిపెండెంట్ అపాన్ స్పీసీస్ రిచ్నెస్ అండ్ ఈవెన్నెస్ అండ్ సేమ్ ఇది స్పీసీస్ డైవర్సిటీ మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక కమ్యూనిటీలోనే కదా ఇది. సో స్పీసీస్ డైవర్సిటీ మీద డిపెండ్ అవుతుంది. దాన్నే ఇట్లా చెప్పారు, స్పీసీస్ రిచ్నెస్ అండ్ ఈవెన్నెస్ మీద డిపెండ్ అవుతుందని. అంటే డైరెక్ట్గా మనం ఏం చెప్పుకోవచ్చు, ఇంతకు ముందే చదివాం కదా, ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, స్పీసీస్ డైవర్సిటీ అని అర్థం. సో ఆల్ఫా డైవర్సిటీ అనేది ఒక కమ్యూనిటీ లోపల కాబట్టి డిపెండ్ అవుతుంది స్పీసీస్ డైవర్సిటీ మీద. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్, అడ్జస్ట్మెంట్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్ అమాంగెస్ట్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ కమ్యూనిటీ. వేరియేషన్స్ ఆర్ లిమిటెడ్. సపోజ్ ఇప్పుడు ఒక కమ్యూనిటీలో కాంపిటీషన్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఇంటర్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంది, అందులో హ్యూమన్స్, యానిమల్స్ అన్నీ ఉన్నాయి, ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. వాటి మధ్య ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇంటర్ రిలేషన్. ఇప్పుడు మనం ప్లాంట్స్ని తిని యానిమల్స్ని తిని బతుకుతున్నాం. సో వాటికి మనకి ఒక టైప్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్ అనేది ఉంది. అండ్ యానిమల్స్కి కాంపిటీషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కాంపిటీషన్ ఎలా అంటే, ఒక ఫుడ్ సోర్స్ ఉంది, సపోజ్ కప్పని తీసుకుందాం. కప్పని 2 వేరే ఆర్గానిజమ్స్ తినగలవు, ఓకేనా. ఆ 2 ఒకే టైంకి కప్పని చూసి అది ఒక్కటే ఉంది, 2 కొట్టుకుంటాయి అనమాట. దాన్ని కాంపిటీషన్ అంటాం. అంటే సో అట్లాంటివి ఒక కమ్యూనిటీ మధ్యలో ఉంటాయి. సో ఇది ఆల్ఫా డైవర్సిటీ అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదొక కమ్యూనిటీ. ఇక్కడ ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఉండేది ఆల్ఫా డైవర్సిటీ. బట్ మనం ఇక్కడ ఇన్ని కమ్యూనిటీలు ఎందుకు వేసామంటే ఆల్ఫా డైవర్సిటీని వేరియస్ కమ్యూనిటీలో కంపారిజన్ అనమాట. సపోజ్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో 5 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, ఇందులో 5 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అంటే 5 సేమ్ స్పీసీస్ ఉన్నాయి. స్పీసీస్ డైవర్సిటీ మీద డిపెండ్ అవుతుందని చూసాం కదా. సో ఈ రెండింటికి సేమ్ ఆల్ఫా ఎకలాజికల్ డైవర్సిటీ ఉన్నట్టు, కానీ ఇక్కడ 3 డిఫరెంట్ షేప్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇక్కడ 5 ఉన్నాయి. కాబట్టి దీనికి కంపేర్ చేస్తే ఈ పైనవి 2 ఎక్కువ ఆల్ఫా డైవర్సిటీని కలిగి ఉన్నట్టు. అండ్ బీటా డైవర్సిటీ కీవర్డ్ వచ్చేసి బిట్వీన్ కమ్యూనిటీ డైవర్సిటీ. అంటే ఆల్ఫా డైవర్సిటీ వచ్చేసి ఈ కమ్యూనిటీలో ఉండేదాన్ని మనం ఆల్ఫా అన్నాం, ఓకేనా. ఇలా 2 కమ్యూనిటీస్ మధ్య ఉండేదాన్ని మనం బీటా డైవర్సిటీ అంటాం. ఆల్ఫా వచ్చేసి విత్ ఇన్ కమ్యూనిటీ అయితే బీటా బిట్వీన్ కమ్యూనిటీ. ఇట్ ఈస్ అ బయోడైవర్సిటీ విచ్ అపియర్స్ ఇన్ ఎ రేంజ్ ఆఫ్ కమ్యూనిటీస్ అంటే 2 or 3 అట్లా బిట్వీన్ కమ్యూనిటీస్ అనమాట. డ్యూ టు రీప్లేస్మెంట్స్ ఆఫ్ స్పీసెస్ విత్ ద చేంజ్ ఇన్ కమ్యూనిటీ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ డిఫరెంట్ మైక్రో హ్యాబిటాట్స్, నేచర్స్ అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఎప్పుడైనా స్పీసీస్ రీప్లేస్మెంట్ జరిగితే అప్పుడు వేరియేషన్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం బీటా డైవర్సిటీగా చెప్పుకుంటాం. ఇప్పుడు గామా డైవర్సిటీ అంటే ఏం లేదు, ఒక ల్యాండ్స్కేప్ తీసుకో. ఇప్పుడు ఇది ఒక ల్యాండ్స్కేప్, ఇక్కడ 3 కమ్యూనిటీస్ ఉన్నాయి, ఓకేనా. ఇది ఇంకో ల్యాండ్స్కేప్ లేదా ఎకోసిస్టమ్. ఇది ఎక్వాటిక్ అనుకుందాం, ఇది టెరెస్ట్రియల్ అనుకుందాం. ఇక్కడ కూడా 3 ఉన్నాయి, ఓకేనా. ఆల్ఫా వచ్చేసి దీనికి మధ్యలో, అంటే లోపల ఒక కమ్యూనిటీలోది. బీటా వచ్చేసి దీనికి మధ్యలో అండ్ దీనికి మధ్యలో, అట్లా బిట్వీన్ కమ్యూనిటీస్ ఉంటుంది అనమాట. కానీ గామా వచ్చేసి ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది,
ఏ రెండిటికి? ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. అంటే 2 ల్యాండ్‌స్కేప్స్ లేదా 2 వేరు వేరు జియోగ్రఫిక్ ఏరియాస్ లేదా ఒకటి టెరెస్ట్రియల్, ఒకటి ఎక్వాటిక్ 2 వేరు వేరు ఎకోసిస్టమ్స్‌లో మధ్యలో ఉండేదాన్ని మనం గామా కింద చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి సింపుల్‌గా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒకే ఒక డయాగ్రామ్‌లో అనమాట. ఫస్ట్ చూడండి ఆల్ఫా డైవర్సిటీ అంటే ఒకే ఒక కమ్యూనిటీలో ఉండే డైవర్సిటీని ఇక్కడ చూడండి ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి, ఇదొకటి. డైవర్సిటీ అనేది ఉంది కదా ఇక్కడ. సో దీన్ని మనం ఆల్ఫా డైవర్సిటీ అంటాం. ఇది ఒకే కమ్యూనిటీలో అవ్వడం వల్ల ఇది స్పీసీస్ డైవర్సిటీతో డిపెండ్ అయి ఉంటుంది. స్పీసీస్ డైవర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్పీసీస్ రిచ్‌నెస్ మీద, స్పీసీస్ ఈవెన్‌నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే బీటా చూసుకుంటే 2 డిఫరెంట్ ఒకే ల్యాండ్‌స్కేప్‌లో ఉన్న 2 డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్యలో ఉండే డైవర్సిటీని మనం బీటా డైవర్సిటీ కింద చెప్పుకుంటాం. అలా కాకుండా 2 డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్స్ లేదా 2 ఎకోసిస్టమ్స్, ల్యాండ్‌స్కేప్ అంటే కన్‌ఫ్యూజ్ అయితే ఎకోసిస్టమ్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి టెరెస్ట్రియల్ అవ్వచ్చు, ఒకటి ఎక్వాటిక్ అవ్వచ్చు లేదా డెజర్ట్ అవ్వచ్చు. ఏదైనా 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ మధ్యలో ఉండే డైవర్సిటీని మనం గామా డైవర్సిటీ అంటాం. డైవర్సిటీ అంటే ఏం లేదు, వైవిధ్యం, డిఫరెన్సెస్, వేరియేషన్స్ ఇట్లా. అంటే చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు టెరెస్ట్రియల్‌కి, ఎకోసిస్టమ్స్‌కి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. దాన్ని మనం డైవర్సిటీ అంటాం. దాన్ని మనం పేర్లను బట్టి, కమ్యూనిటీని బట్టి దాన్ని ఆల్ఫా, బీటా, గామా అని డివైడ్ చేశారు. ఇది ఎకలాజికల్ డైవర్సిటీ. Diversity helps in producing more productive and more stable ecosystems or communities which can tolerate various stresses like prolonged drought. డైవర్సిటీ ఉండడం వల్ల ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ఇంకొక ప్లాంట్ ఉంది, ఇది వేరే స్పీసెస్ అనమాట. ఇంకో ప్లాంట్ ఉంది, ఇది వేరే స్పీసెస్ అనమాట. ఇప్పుడు 3 ప్లాంట్స్ ఉన్నాయి. 3 ప్లాంట్స్ కాదు, 3 డిఫరెంట్ స్పీసెస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఒకటే ఉందని కాదు, చాలా చాలా ఉన్నాయి. బట్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఇదొక స్పీసీస్, ఇదొక స్పీసీస్, ఇదొక స్పీసీస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పెస్ట్ అటాక్ చేసింది, దీన్ని అటాక్ చేసింది. దీంట్లో డిఫరెంట్ జీన్స్ ఉండడం వల్ల దానికి రెసిస్టెంట్గా ఉండి ఇది క్షేమంగా ఉంటుంది, ఇది కూడా క్షేమంగా ఉంటుంది. సో ఒక్కసారి పెస్ట్ వచ్చి ఈ జాతి నాశనం అయిపోయినా కానీ ఈ 2 జాతులు, ఈ 2 స్పీసెస్కి సంబంధించిన ప్లాంట్స్ క్షేమంగా ఉంటాయి. కానీ ఇట్లనే ఒకటే ఒకటి ఉంది. అంటే డైవర్సిటీ అనేది లేదు, ఒకటే రకం ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. సపోజ్ ఒక పెస్ట్ వచ్చి దీన్ని అటాక్ చేసింది, మొత్తం కొలాప్స్ అయిపోతే అసలు ఇంకా ఏం ఉండవు అనమాట, మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇట్లా డైవర్సిటీ అనేది ఉండడం వల్ల ఏమైనా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అంటే డ్రాట్ కానీ వరదలు కానీ ఏమొచ్చినా కానీ అంటే స్టేబుల్ ఎకోసిస్టమ్స్ని, ఒకవేళ ఇది పాడైపోయినా కానీ ఇవి మేనేజ్ చేస్తాయి. సో స్టెబిలిటీ ఉంటుంది ఎకోసిస్టమ్కి. ఒకవేళ కానీ ఒకటే ఉండి ఇది డ్యామేజ్ అయిపోయింది అనుకో, ఒక్కసారి డ్యామేజ్ అయిపోతే ఎకోసిస్టమ్ అనేది అత్తలగొత్తలం అయిపోతుంది. దీని మీద డిపెండ్ అయి ఉన్న ఎన్ని స్పీసీస్ ఉంటాయి కదా, సో డిఫరెన్సెస్ వస్తాయి అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారంటే ఎల్టన్ 1958లో ఇచ్చాడు. అండ్ ఇక్కడ గీసేసాను కదా, ఇట్ వాస్ కన్ఫర్మ్డ్ ఎక్స్పెరిమెంట్లీ బై టిల్మెన్. 1990లో టిల్మెన్ అనే అతను కన్ఫర్మ్ చేశాడు ఈ స్టేట్మెంట్ని. ఎలా అంటే డిఫరెంట్ డైవర్సిటీకి సంబంధించిన ప్లాట్స్ని, అంటే ఇప్పుడు కొన్ని ప్లాట్స్ని ఇట్లా తీసుకున్నాడు టిల్మెన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎకాలజీలో ఫేమస్ సైంటిస్ట్ అతను, చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఈ టిల్మెన్ అనే అతను ఇట్లా ప్లాట్స్ తీసుకొని డిఫరెంట్ డైవర్సిటీస్తో ఈ ప్లాట్స్ని పెట్టాడనమాట. అంటే దీనికి ఎక్కువ డైవర్సిటీ ఉండేలాగా, దీనికి మీడియం, దీనికి అసలు డైవర్సిటీ లేకుండా అట్లా డిఫరెంట్ డైవర్సిటీస్తో ఇట్లా ప్లాట్స్ తీసుకొని వీటిని స్ట్రెస్సెస్కి సబ్మిట్ చేశాడనమాట. అంటే ఫుడ్ పెట్టకుండా, వాటర్ లేకుండా, డ్రాట్ కండిషన్స్ అట్లా అబ్జర్వ్ చేసి దీన్ని కన్ఫర్మ్ చేశాడనమాట, నిజమే అని. డైవర్సిటీ ఉంటే మనం వీటిని కంబ్యాట్ చేయగలం అని. డైవర్సిటీ ఈజ్ నాట్ అచీవ్డ్ విత్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్. కొన్ని ఇయర్స్లో డైవర్సిటీ అనేది వచ్చేది, అది మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ పడుతుంది అనమాట అట్లా జరగడానికి. ఇండిస్క్రిమినేట్ డిఫారెస్టేషన్ అండ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ విల్ రిజల్ట్ ఇన్ కంప్లీట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ వెల్త్ ఇన్ లెస్ దాన్ 2 centuries. అన్ని మిలియన్ ఇయర్స్ తీసుకొని ఫామ్ అయిన ఇంత గొప్ప డైవర్సిటీని మనం అంటే చెట్లను కొట్టేసి ఫారెస్ట్లీ, వాటికి హ్యాబిటేట్స్ ఫారెస్ట్ కదా, ఆ ఫారెస్ట్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే బయోడైవర్సిటీ అనేది, ఆ డైవర్సిటీ అనేది లేకుండా మొత్తం లాస్ అయిపోతుంది. మిలియన్ ఇయర్స్లో ఫామ్ అయిన డైవర్సిటీ 2 centuries కూడా కాకుండా, అంటే 200 సంవత్సరాల లోపలే అంతరించిపోద్ది అనమాట. సో ఇది లెవెల్స్ ఆఫ్ డైవర్సిటీ. ఫస్ట్ జెనెటిక్స్, సెకండ్ స్పీసెస్ అండ్ ఎకలాజికల్ డైవర్సిటీ. అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. And see you in the next video. Thank you for watching.